నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను ఈ సెడాన్ హోండా సిటీలో ఇన్స్టాల్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీ ఈ రెడ్ టైగర్ F7N ఎలైట్ డాష్ క్యామ్. నేను దీన్ని ఆల్రెడీ నా రెనో కైగర్లో ఇన్స్టాల్ చేసి 6 months అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ మళ్ళీ మా ఫ్యామిలీలోని ఇంకో కార్లో ఈ సేమ్ మోడల్ని ఇన్స్టాల్ చేయబోతున్నా. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా దీని క్విక్ అన్బాక్సింగ్, తర్వాత ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, అంటే మీరు టెక్నీషియన్ సాయం లేకుండా మీరే ఈజీగా ఎలా చేసుకోవాలి, తర్వాత ఇందులో ఇచ్చిన ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఒకసారి బయటికి వెళ్ళి ఫ్రంట్ డాష్ క్యామ్ క్లారిటీ ఎలా ఉంది, వెనకాల ఉన్న డాష్ క్యామ్ క్లారిటీ ఎలా ఉంది అని నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రెడ్ టైగర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డాష్ క్యామ్ కొంటే మీకు 6 months అడిషనల్ వారంటీ కూడా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ నేను మళ్ళీ దీన్ని రెడ్ టైగర్ వెబ్సైట్ నుంచే కొన్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్విక్ అన్బాక్సింగ్. ఇది రెడ్ టైగర్ F7N ఎలైట్ డాష్ క్యామ్. 5.8 GHz వైఫై అండ్ GPS ట్రాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆ తర్వాత 4K అల్ట్రా క్లియర్ ఫ్రంట్ వీడియో, ఇంకా 1080p రేర్ వీడియో విత్ వాయిస్ కంట్రోల్. ఇందులో ఇచ్చింది సోనీ స్టార్విష్ 2 సెన్సార్. ఓకే, బాక్స్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ విధంగా ఎన్వలప్ ఉంది. ఎన్వలప్లో చూస్తే 2 యాంటీ స్టాటిక్ ఫిల్మ్స్ అండ్ యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్. ఇవి పక్కన పెట్టేద్దాం. 2+2 మొత్తం 4 ఉన్నాయి యాంటీ స్టాటిక్ ఫిల్మ్స్. దెన్ మన మెయిన్ కెమెరా, ఇది ఫ్రంట్ క్యామ్ రెడ్ టైగర్ క్యామ్ గుడ్. GPS ట్రాకర్, ఇది GPS ట్రాకర్ ఇందులో ఇన్స్టాల్ అయి ఉంది బై డిఫాల్ట్. ఇది రేర్ కెమెరా విత్ సఫిషియంట్ లెంత్ ఆఫ్ కేబుల్. 7-seater కార్ కూడా, అంటే అబోవ్ 4 meter కార్ కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని నెంబర్ ప్లేట్ పైన పెట్టవచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ విండోకైనా బ్యాక్ సైడ్ మిర్రర్కైనా ఫిట్ చేయొచ్చు విత్ జాయింట్ కేబుల్. ఓకే, ఇది రేర్ కెమెరా. దెన్ ఒక USB ఛార్జర్. రేర్ కెమెరాకి అడ్జస్ట్ చేయడానికి గురించి ఒక సెపరేట్గా ఫిట్టింగ్ ఇచ్చారు. దెన్ ఒక క్రౌ బార్, దీంతో వైరింగ్ని ప్రాపర్గా డ్రెస్ చేయొచ్చు. అండ్ కెమెరా గురించి స్టిక్కర్స్. ఇది కెమెరా పైన క్యాప్. వైర్ డ్రెస్సింగ్ గురించి సెపరేట్గా ఈ విధంగా కొన్ని క్లిప్స్ ఇచ్చారు. సో ఇది మనకి బాక్స్లో వచ్చే అన్ని యాక్సెసరీస్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ మొదలెడదాం. ఇన్స్టాలేషన్ కావాల్సిన ఇవన్నీ తీసుకున్న 2 యాంటీ స్టాటిక్ ఫిల్మ్స్, మెయిన్ డాష్ క్యామ్ ఫ్రంట్ది, రేర్ డాష్ క్యామ్, USB కేబుల్ అండ్ ఈ GPS ట్రాకర్. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. దీన్ని కంప్లీట్గా ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్. దాని గురించి నేను ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఫ్రంట్ క్యామ్, రేర్ క్యామ్ క్లారిటీ ఎలా ఉంది, ఆన్ అవుతుందా లేదా, ఏమైనా ఇబ్బంది ఉందా ముందే చూసుకుంటే బెటర్. ఎందుకంటే మొత్తం వైరింగ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ లాగాలంటే కష్టం కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. లెట్స్ టెస్ట్ దాట్. ఇప్పుడు USB DC నుంచి కెమెరా కనెక్ట్ అయిపోయింది. ఇది రేర్ కెమెరా కేబుల్, దీన్ని కూడా కనెక్ట్ చేసాను. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మన సాకెట్ ఉంది, బ్లూ లైట్ అంటే పవర్ ఆన్ అయిపోయింది. రెడ్ అండ్ బ్లూ లైట్ వచ్చేసింది చూడండి. దెన్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్ క్యామ్ ఓకే అండ్ రేర్ క్యామ్ కూడా ఓకే. రైట్, ఇంకా మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్. దీన్ని ఫస్ట్ మనం కెమెరాని ఎక్కడ ప్లేస్ చేయబోతున్నామో ఆ ప్లేస్లో అంటించుకోవాలి. ఇది ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కెమెరా మనకు అవసరం పడదో పీకేద్దాం అనుకుంటే అద్దం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇది ఉంటే సింపుల్గా ఈ స్టిక్కర్ని పీకేస్తే దీంతో పాటే ఆ కెమెరా మౌంట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో హీట్ అనేది డైరెక్ట్గా కెమెరా అదేసివ్ పైన పడకుండా దీని మీద పడుతుంది. ఇది కొంచెం హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ మనకి ఇది సెపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ అంటించిన తర్వాత ఇప్పుడు కెమెరాని మౌంట్ చేయాలి. ఇది మెయిన్ కెమెరా ఫ్రంట్ క్యామ్ అండ్ ఇది GPS డివైస్. దీన్ని ఈ విధంగా ఈ స్లాట్లో ఇన్సర్ట్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ అదేసివ్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ పైన తీసేసి అంటించడమే. చాలా స్ట్రాంగ్ అదేసివ్ ఇది కాబట్టి ప్లేస్ చేస్తున్నప్పుడే ప్రాపర్ యాంగిల్ చూసుకోండి. ఒకవేళ యాంగిల్ ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ నుంచి మనం ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా 180 degree తిరుగుతుంది, ఇంకా ఈ విధంగా 180 degree కిందికి పైకి అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. కాబట్టి యాంగిల్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ చేద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ని ఇక్కడ అంటించాం. సో డ్రైవర్కి ఈజీగా యాక్సెస్ ఉండడానికి ఈ ప్లేస్లో ఫిట్ చేస్తున్నాను. ఇది ఫిట్ చేస్తున్నప్పుడు సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా కొద్దిసేపు వదిలేస్తే బెటర్. తీయాలంటే సింపుల్గా ఇక్కడ నుంచి తీసేయచ్చు. ఈ విధంగా కెమెరాని తీసేయచ్చు. సో ఇది ఓన్లీ క్యాప్ అంతే. ఒక అడిషనల్ క్యాప్ కూడా మనకు సెపరేట్గా ఇచ్చారు. దీంతో మన ఫ్రంట్ డాష్ క్యామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. దీని విధంగా టర్న్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ ఈ యూఎస్బి ఛార్జర్ కేబుల్ది ఇన్స్టాలేషన్ ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడికే రన్ చేయాలి. కానీ మనం డైరెక్ట్ వైర్స్ పెట్టలేం కాబట్టి నీట్గా ఇలా తీసుకెళ్ళి రూటింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయాలి. కేబుల్ అయితే లెంత్ ఎక్కువనే ఉంది, ఎంత లెంత్ కావాలో అంతే వాడుకొని మిగతా అంతా కూడా ఎక్కడైనా ఇన్సర్ట్ చేసేయాలి. లెట్ స్టార్ట్ దాట్. కేబుల్ని కనెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈ టూల్ని ఉపయోగించుకొని ఈ సైడ్ నుంచి అండ్ ఈ రబ్బర్ బీడింగ్ కింద నుంచి లాక్కెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా కేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి కింద ఒక దగ్గర పెట్టుకోవచ్చు. ఫ్రంట్ డాష్ క్యామ్ వైరింగ్ అయిపోయింది. వైర్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఓపెన్ చేసి ఇలా తీసుకెళ్ళి కనెక్ట్ చేసాము. ఇక్కడికి ఎందుకు వదిలేసినామంటే ఎలాగో మా మ్యాట్స్ ఉంటాయి కాబట్టి దానిపైన మ్యాట్ వచ్చేస్తుంది. వెనకాల ఉన్న రేర్ 1080p కెమెరాని వైరింగ్ ఇక్కడ నుంచి చేశాను చూడండి. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రూట్ చేసి మీకు కేబుల్ ఎక్కడ కనబడదు ఆ విధంగా ఆ ఇచ్చిన క్రౌబార్ టూల్తో ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి ఈ సీట్ వెనకాల నుంచి ఈ గ్యాప్ నుంచి ఈ వెనకాల ఇచ్చిన డిక్కీ నుంచి లాగాను చూడండి. ఇది కెమెరా. ఓకే, వైరింగ్ ఈ వైర్తో పాటే వెనకాల నుంచి చేసుకున్నాను. ఈ రేర్ కెమెరాని నెంబర్ ప్లేట్ పైన కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, కాదు అనుకుంటే ఇక్కడ ఈ లోపల నుంచి ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయొచ్చు. నేనైతే బయట ఇన్స్టాల్ చేస్తున్నా, ఎందుకంటే ఇది సెడాన్ కార్ కదా, కొంచెం గ్లాస్ అనేది స్లాంట్ ఎక్కువ ఉంది, అంత ప్రాపర్గా కనబడట్లేదు. బయట పెడితే కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది ఈ కింద వైపు. సో దీనికి ఇచ్చిన క్లాంప్ సరిపోదు కాబట్టి నేను ఈ ఎక్స్టెన్షన్ ఉన్న ఈ క్లాంప్ను వాడుతున్నాను. దీన్ని లోపల ఫిక్స్ చేస్తే కెమెరా ప్రాపర్గా కనబడుతుంది. రేర్ కెమెరాని ఇక్కడ నెంబర్ ప్లేట్ పైన ప్లేస్ చేసాము. డైరెక్ట్గా పైన ఫిక్స్ చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే కెమెరా యాంగిల్ తిరగట్లేదు, అందుకే ఒక ఎక్స్టెన్షన్ పెట్టేసి ఫిక్స్ చేసాం. సో నౌ ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అక్కడ కెమెరా ఉంది అని పర్టికులర్గా చూస్తేనే కనబడుతుంది, లేకపోతే అది అందులోనే కలిసిపోయింది. మన రెడ్ టైగర్ F7N ఎలైట్ది డాష్ క్యామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపించేస్తాను. ఈ సాకెట్ ద్వారా పవర్ సప్లై వచ్చేసింది. ఒక 5 సెకండ్ గ్యాప్లో ఆన్ అయిపోతుంది. రెడ్ టైగర్ క్యామ్ గుడ్. ఈ స్టిక్కర్ని పీకేద్దాం. రైట్, ఇక్కడ నుంచి స్వైప్ చేస్తే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, డ్యూయల్ కెమెరా ఆర్ ఈ విధంగా నావిగేషన్. వద్దు అనుకుంటే కంప్లీట్ స్క్రీన్ బంద్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది మన రేర్ కెమెరా క్లారిటీ, ఇది డ్యూయల్ కెమెరా. ఓకే, నేను మీకు డీటెయిల్గా ఇందులో ఇచ్చిన ప్రతి ఆప్షన్ చేసి చూపిస్తా. దాని తర్వాత బయటకు వెళ్దాం. ఒకసారి బయటకు వెళ్ళి నెంబర్ ప్లేట్స్ అన్నీ నీట్ కనబడుతున్నాయి లేదా, క్లారిటీ ఎలా ఉందో మొత్తం చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ రెడ్ టైగర్ F7N ఎలైట్ డాష్ క్యామ్ ఇచ్చిన ఫీచర్స్ చూద్దాం. ఇటువైపు టర్న్ చేస్తే ఇందులో మోడ్ ఇంకా నావిగేషన్ బటన్స్. ఇటువైపు చూసినట్లయితే ఒక 128 GB మెమరీ కార్డ్ బై డిఫాల్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ బటన్. రైట్, ఇప్పుడు మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్, ప్లేబ్యాక్ అండ్ వీడియో. ప్లేబ్యాక్ అంటే మన రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అర్జెంట్గా క్యాప్చర్ అయినవి, ఫొటోస్, ఇంకా రేర్ వీడియో, ఇవన్నీ ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇది టచ్ స్క్రీన్ కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా నావిగేట్ చేస్తున్నాము. లేదు అంటే ఈ కింద ఇచ్చిన సైడ్లో ఇచ్చిన నావిగేషన్ బటన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ అండ్ సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇందులో ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఇది రెజల్యూషన్, మీకు 4K కావాలన్నా లేకపోతే 1080p కెమెరా కావాలన్నా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 4K సెలెక్ట్ చేశాను. దెన్ ఆడియో రికార్డ్ అవ్వాలా వద్దా అంటే లోపల మనం మాట్లాడేవి రికార్డ్ అవ్వాలా వద్దా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. దెన్ రికార్డింగ్ డ్యూరేషన్ 1 minute, 3 minutes or 5 minutes. నేను 1 minute పెట్టాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చిన్న క్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. దెన్ G సెన్సార్, ఎప్పుడైనా కార్లో హెవీ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్లిప్ని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఆఫ్, లో, మీడియం, హై పెట్టుకుంటే ఎక్కువసార్లు చిన్న బంప్ వచ్చినా కానీ రికార్డ్ అయిపోతుంది, అలా కాకుండా లో పెట్టుకుంటే బెటర్. దెన్ ఫేటింగ్, ప్రతి 1 hourకి ఇది బీప్ సౌండ్ ఇస్తుంది, అంటే మనం పడుకున్నప్పుడు అలర్ట్ చేయడానికి గురించి అనమాట. ఇది 1 hour, 2 hours, 3 hours మన ఇష్టం వచ్చినా మనం పెట్టుకోవచ్చు. దెన్ వైఫై, ఇది 5.8 GHz ఫాస్టర్ వైఫై ఉంది. కావాలంటే స్లోవర్ వైఫై, ఫాస్టర్ వైఫై ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా క్లిప్స్ని డౌన్లోడ్ చేయడం గురించి. దెన్ క్లిక్ టోన్ కావాలన్నా వద్దా అని ఉండనియండి. స్క్రీన్ సేవర్,
10 సెకండ్స్ తర్వాత బంద్ కావాలన్నా 2 మినిట్స్ తర్వాత బంద్ కావాలన్నా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 30 సెకండ్ పెడదాం. దెన్ నెక్స్ట్ సెట్ ఆఫ్ స్క్రీన్ వాయిస్. ఇందులో వాయిస్ కమాండ్ ఉంది, ఇదిగోండి. లాక్ ద వీడియో, టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆన్ రికార్డింగ్, టర్న్ ఆన్ ఆడియో, టర్న్ ఆన్ స్క్రీన్ అండ్ షో ఫ్రంట్ కెమెరా. ఇవన్నీ కూడా మనము మాట్లాడితే ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. దెన్ మిర్రర్ ఫ్లిప్, ఇదైతే మనకు అవసరం లేదు. రేర్ కెమెరా ఫ్లిప్ అంటే కెమెరాని ఫ్లిప్ చేయడం గురించి, అంటే వ్యూని ఫ్లిప్ చేయడానికి గురించి. ఇది జీపీఎస్, మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంది. దెన్ టైమ్ వాటర్ మార్క్ ఉండాల్సిందే, ఎందుకంటే ఇదే కదా మనకి ఎవిడెన్స్. చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు, మేజర్ ఇష్యూస్ అయినా కానీ రికార్డ్ చేయడం గురించి అందులో మన టైం అన్నీ తెలిసిపోతాయి. ఇది స్పీడ్ స్టాంప్ కూడా మనకు కావాల్సిందే. జీపీఎస్ స్టాంప్ కూడా కావాలి, మనం ఎక్కడ ఉన్నాం అనేది, అంటే ఆర్డినేట్స్ చూపిస్తుంది. స్పీడ్ యూనిట్స్ ఎంపీహెచ్ అండ్ కేఎంపీహెచ్. మనం ఇండియాలో కేఎంపీహెచ్ వాడతాం కాబట్టి కేఎంపీహెచ్ పెడదాం. కేఎంహెచ్ అని ఉంది యాక్చువల్గా అందులో. దెన్ నెక్స్ట్ స్క్రీన్ లాంగ్వేజ్, మన ఇంగ్లీషే కదా, ఓకే. క్లాక్ సెట్టింగ్స్ మనం బై డిఫాల్ట్ టైం ఫార్మాట్ పెట్టేసినాం, 24 hours. టైమ్ జోన్ ఇండియా ఉంది. డిఎస్టీ. దెన్ యాంటీ ఫ్లిక్కర్ మనం 50 Hz పెడదాం. మన ఇండియన్ లైటింగ్ అంతా కూడా 50 Hz కాబట్టి ఇదే సెలెక్ట్ చేద్దాం. 60 Hz అయితే కొంచెం బ్లింకింగ్ వస్తుంది. ఇది మెమరీ కార్డ్ ఫార్మాట్ చేయడానికి. ఇందులో ఇచ్చింది 128 GB కాబట్టి మనకి చాలా డేటా ఇందులో స్టోర్ అవుతుంది. కార్డ్ స్పీడ్, ఇది ఫాస్టర్ కార్డ్ ఇచ్చారు వాళ్ళు, 128 GB కార్డ్. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. డిఫాల్ట్ సెట్టింగ్స్, హెల్ప్ సెంటర్, ఓకే. ఇన్ని గానం ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి బయటకు వెళ్ళి దీని ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది, రేర్ కెమెరా ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఇచ్చింది 4K, వెనకాల ఇచ్చింది 1080p. ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా స్వైప్ చేసుకోవచ్చు, ఓకే. మనకి ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరా మెయిన్ స్క్రీన్గా పెట్టుకోవచ్చు. So that's about detailed unboxing, installation and testing of this Red Tiger F7N Elite. దీన్ని మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని త్రూ మీరు డైరెక్ట్గా రెడ్ టైగర్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. అలా కొంటే మీకు 6 months వారంటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న డాష్ క్యామ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. దీని యాప్ ఇంటర్ఫేస్ కానీ, వీళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా. మళ్ళీ మంచి కార్ రివ్యూస్, బైక్ రివ్యూస్, ఇంకా ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.